దేవుడు సమస్తమును చక్కగా చేసి వారికి ఆహారం అనుగ్రహించారు. అది నేర్చుకున్నాం. ఈ దినాన మరొక మాట గురించి మనం మాట్లాడదాం. ఆయన సమస్తమును బాగు చేసే దేవుడు కదా. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూద్దాం. యేసు వానిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి స్తోత్రం చెప్దాం. మన దేవుడు సమస్తమును బాగు చేసే దేవుడు కదా. ఆయన సమస్తమును చక్కపరుస్తాడు. రెండవది, ఆయన సమస్తము సాధ్యం. ఈ మాట ఎక్కడ పై వచనాల నుంచి చూసుకుంటూ వస్తే, ఒక యువకుడు యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. వచ్చి ఆయన అడిగిన మాట ఏంటి అని అంటే, సద్బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేనేం చెయ్యాలి? అప్పుడు యేసు ప్రభు ఆ యువకుని చూసి అంటాడు, నేను నిత్య జీవం మాటలు కలిగిన సత్పురుషుడిని నీకు ఎవడు చెప్పాడు? సరే ఏదోటి అన్నావులే అని ఆజ్ఞలన్నీ చేయమంటాడు. వ్యభిచారం చెయ్యొద్దు, అబద్ధం ఆడొద్దు, తల్లిదండ్రులను సన్మానించాలి. ఇవన్నీ చెబితే ఆ యువకుడు అంటాడు, నేను చిన్నప్పటి నుంచే సండే స్కూల్ దగ్గర నుంచే ఇవన్నీ, నేను సండే స్కూల్ టీచర్ని, నాకు ఇవన్నీ తెలుసు అని అన్న తర్వాత యేసు ప్రభు అంటాడు, అయితే నీలో ఒకటి కొదువుగా ఉంది. ఏంటి బాబు సత్పురుషుడా, ఏంటి నాలో కొదువుగా ఉందంటే, నీ ఆస్తిని అమ్మి బేదలకెమ్ము. ఆ మాట వినగానే అయ్యగారికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది, దిగులు వచ్చేసిందా. అదెలా కుదురుతుంది? కుదరకపోతే నువ్వు నిత్య జీవటం పొందటం కూడా అసాధ్యమే. ఎందుకంటే కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పుకొస్తారు, ఒకడు దేవునికి సిరికి దాసుడుగా ఉండలేరు. అయితే దేవుడి కన్నా దాసుడిగా ఉండాలి. రెండవది, డబ్బు కన్నా దాసుడిగా ఉండాలి. నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనసు, నీ హృదయం అక్కడ ఉండును. ₹1,00,000 ఇంట్లో పెట్టిన తర్వాత నువ్వు చర్చకొచ్చి కూర్చుంటావా? ఏమంటే ₹1,00,000 ఇచ్చి ఆర్టీసీ బస్సు ఎక్కించావు, నీకు ఎలా పట్టుకుంటావు? పరిశుద్ధ గ్రంథం అని దీన్ని పక్కన పడేస్తావు. ₹1,00,000 మాత్రం చూసిన వాళ్ళు చెప్పేస్తారు, వీడి దగ్గర ఏదో ఉందిరా అని. చూడగానే అనుమానం వచ్చేటట్టుగా కూర్చుంటావు నువ్వు అని చెబుతా ఆ కిందకి 25వ వచనంలో వచ్చేసరికి, మార్కు సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలోకి వచ్చేసరికి, ధనవంతుడు దేవుని రాజ్యమును చేరుట దుర్లభము, ఒంటె సూది బెజ్జంలోనికి సులభం. ఇది అలంకారప్రాయంగా బైబిల్లో రాయబడిన మాట. యోధా ప్రాకారాల్లో ఒక పెద్ద గేట్ ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఇల్లు కట్టుకున్నాం అనుకో, కారు వెళ్ళటానికి ఒకటి, మనుషులు వెళ్ళడానికి ఒకటి, 2 గేట్లు ఉంటాయి. కారు వెళ్ళే గేట్ ఎప్పుడు తీయం, మనుషులు వెళ్ళే గేట్ మాత్రం తీస్తూ ఉంటాం. అలాగే యోధా ఆ గవినిలో నుంచి బయటికి రావాలంటే పెద్ద గేట్ ఒకటి ఉంటుంది. అది పొద్దున్న 6 గంటలకు తీస్తారు, సాయంత్రం 6 గంటలకి మూసేస్తారు. 6 తర్వాత వెళ్ళాలి అని అంటే దేంట్లోంచి వెళ్ళాలి? చిన్న గేట్లో నుంచి వెళ్ళాలి. దానికి సూది బెజ్జము అని పెట్టారు. పక్క ఊరు నుంచి ఒకడు, అప్పుడు ఒంటే కదా ప్రయాణ సాధనం, ఆ ఒంటి మీద వచ్చినప్పుడు ఈ సూది బెజ్జంలో నుంచి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎదరు తలకే ఒకడు పట్టుకుని వెనకాల తోకతో తోస్తా ఉంటే గాని అది వెళ్ళేది కాదు. అది దుర్లభము అని చెప్తాడు. ఒంటె సూది బెజ్జంలో నుంచి వెళ్ళటం ఎంత కష్టమో అని చెబుతా అది కష్టమైతే కష్టం అవ్వచ్చు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది అంటే, ధనవంతుడు సహితం భయభక్తులు కలిగి ఉంటే దేవుని రాజ్యమునకు వెళ్ళుట సాధ్యమే. అది అక్కడ అర్థం. ఆయనకు సమస్తము సాధ్యం అంటే నువ్వు పాపివే, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, మోసం చేస్తున్నావు, ఈర్ష్య ద్వేషాలు, తర్వాత ఏంగో ఉంది, ఇవన్నీ ఉన్నాయి. నువ్వు పరలోకానికి వెళ్ళాలి, లేకపోతే ప్రభువు బల్లలో చెయ్యి వేయాలి అంటే నీకు అర్హత లేదు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఏముంటుంది? ఆ రొట్టెను తీసుకున్నప్పుడు వివేచించుకుని, ఇది దేవుని శరీరమనియు ఇది దేవుని రక్తమనియు వివేచించుకుని ఆ రొట్టెలో మనం చెయ్యి వేయాలి కదా. ఎవరైనాను వివేచించుకోకుండా తీసుకుంటే చాలా మంది బలహీనులైపోయారు, మీలో కొంతమంది మరణించితిరి. అక్కడున్న మాట. ఒకవేళ నువ్వు బలహీనంగా తీసుకున్నా కానీ దేవునికి అసాధ్యమైనది ఏది చెప్పరే
లేదు. పాపిని పరిశుద్ధుడిగా మార్చటం. అందుకే ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గారు అంటారు, హృదయము అన్నిటికంటే దానిని బాగు చేయగలిగిన వాడు ఎవడు బాగు చేయలేడు. క్యాన్సర్ వస్తే క్యాన్సర్కి జబ్బు తగ్గించేస్తున్నారు, ఏమండి, కష్టమైన రోగాలు ఏమైనా ఉంటే తగ్గించేస్తున్నారు, కానీ హృదయాన్ని బాగు చేయగలిగిన వైద్యుడు మాత్రం ఎవరు లేరు. నీ హృదయం బాగుపడాలి అని అంటే క్రీస్తు దగ్గరే. క్రీస్తుకు అసాధ్యమైనది లేదు. నీ హృదయంలో రకరకాలు ఉంటాయి. నోరు మంచి మాటలు మాట్లాడేస్తూ ఉంటుంది, హృదయ ఆలోచనలు భయంకరంగా ఉంటాయి. ఆ ఆలోచన మారాలి అని అంటే యేసు దగ్గరికి రావాల్సిందే. యేసయ్య దగ్గరికి వస్తే క్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనలను, సకల దుర్నీతి నుండి మనలను కడుగుతుంది కదా, బయటికి తీసుకొస్తుంది కదా. అదే దేవుడు చెప్తున్నాడు, ఆయన సమస్తమును బాగు చేసే దేవుడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా సమస్తము దేవునికి సాధ్యమే. దేవుడి మాటలు దీవించిన గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.